లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా అసలు వేరియబుల్ ఎందుకు అలాగే స్ట్రింగ్ లేదు మన సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ లేదు ఇట్లాంటివన్నీ డిస్కస్ చేసాం కదా. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఈ వేరియబుల్ అనే దాన్ని బాగా అర్థం చేసుకోవడం కోసం ప్రింట్ఎఫ్లో మనం డైరెక్ట్గా ఇలా హెలో వరల్డ్ అని చెప్పి రాసాం అనుకోండి. అలా ప్రతిసారి రాయాలి అని అంటే కనుక చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సూపర్ మార్కెట్లోకి వెళ్ళారనుకోండి, ఒక 5 kgs రైస్ ఎంతో కొనుక్కోవాలని అనుకోండి. ప్రతిసారి దాన్ని వేయింగ్ మిషన్ పైన కవర్ పెట్టి అది ఎన్ని కేజెస్ ఉన్నాయని చెప్పి వెయిట్ కొలుస్తూ అండ్ ఫైనల్లీ మనం దాన్ని ప్యాక్ చేసి తీసుకొచ్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అదే మనకి ఆల్రెడీ సూపర్ మార్కెట్లో దాన్ని ప్యాక్ చేసేసి ఉంచారనుకోండి, 5 kgs ప్యాకెట్, దాన్ని సింపుల్గా ఈజీగా పిక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో అలా అర్థం చేసుకోండి. సో మీకు వేరియబుల్ అనేది ఈజీగా అర్థం అవుతుంది. అండ్ నా ఈ వీడియోలో ఏంటంటే మేజర్గా మనం ఆ వేరియబుల్కి డేటా టైప్ కూడా ఇచ్చాం. అసలు ఈ డేటా టైప్ అనేది ఎందుకు ఎందుకు ఇవ్వాలి, ఆ, అవి ఎక్కడ ఎలా ఉపయోగపడతాయి, అందులో టైప్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. దానికన్నా ముందుగా అండ్ ఇంకొక ఆ, విషయం చెప్పాలి. అదేంటిదంటే మనకి డేటా టైప్స్ అనేవి మేజర్గా 4 మేజర్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే బేసిక్, లేకపోతే ప్రైమరీ, అవి ఇంట్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్. అండ్ తర్వాత వచ్చేసరికి డిరైవ్డ్, అరే, పాయింటర్, స్ట్రక్చర్, యూనియన్, ఇట్లాంటివన్నీ వాటిని డిరైవ్డ్ డేటా టైప్ అంటారు. ఎన్యూమరేషన్, ఈనమ్స్ అని అంటారు, వాయిడ్ అంటారు. ఇవన్నీ నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్ ప్రైమరీ బేసిక్ డేటా టైప్లో మనకి క్యారెక్టర్, ఇంట్, ఫ్లోట్, డబుల్ అని చెప్పుకున్నాం కదా. అందులో మళ్ళీ అగైన్ వీటి డిఫరెంట్ టైప్స్ అన్నమాట. అంటే క్యారెక్టర్, సైన్ క్యారెక్టర్, అన్సైన్డ్ క్యారెక్టర్, ఇట్లా ఉన్నాయన్నమాట. అలాగే ఇంటీజర్స్ కూడా సేమ్. ఫ్లోట్ కూడా ఇలాగే ఇంట్, షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ షార్ట్, లాంగ్, ఫ్లోట్ డబుల్, లాంగ్ డబుల్, ఎక్సెట్రా, ఇలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ డేటా టైప్స్ అన్నమాట. కానీ ఆ డేటా టైప్లో ఎంత డేటా వరకు హోల్డ్ చేయగలదు అంటే, ఎగ్జాంపుల్ మీకు అగైన్ చెప్పాలని అంటే, సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఒక పావు కిలో రైస్ ఉందనుకోండి, దాన్ని ఒక 2 kgs ప్యాకెట్ కవర్లో పెట్టామనుకోండి. అంటే ఈ మధ్య మనకి చిప్స్ ప్యాకెట్ చూడండి పెద్దగా ఉంటుంది, కానీ ఆ ఇన్సైడ్ అందులో ఓపెన్ చేసి వస్తే చిప్స్ అనేది చాలా కొంచెమే ఉంటాయి, క్వాంటిటీ చాలా తక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, ప్యాకింగ్ పెద్దది ఉండి అందులో క్వాంటిటీ చాలా తక్కువ ఉంటే మనం దాన్ని రిసోర్స్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం అని కదా అర్థం. అలాగే ఇక్కడ సిలో మనకి ప్రతిదీ, మన సి ఆబ్జెక్టివ్ ఏంటి, హార్డ్వేర్కి క్లోజ్గా ఉండాలి, స్పీడ్గా పనిచేయాలి, ఆ మెమరీ మేనేజ్మెంట్ని తక్కువ ఉండాలి. ఎప్పుడైతే మనకి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నట్టుగా, ఎప్పుడైతే మనకి తక్కువ మెమరీ డేటా ఉంటుందో ఆ డేటా పైన మనం అప్లికేషన్ బిల్డ్ చేయడం కానీ దాన్ని ప్లే చేయడం కానీ చాలా ఈజీగా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. అందుకనే ప్రతి డేటా టైప్కి, అంటే ఇప్పుడు నేను ఇక్కడ వేరియబుల్ ఉందనుకోండి, ఇంటీజర్కి ఇంట్ అని, క్యార్ అని ఇలా ఎందుకు ఇస్తున్నాను అంటే, ఈచ్ వేరియబుల్ ఇలా డేటా టైప్ దాని బైట్స్ అనేవి మెమరీలో స్టోర్ చేసుకోవడం డిఫరెంట్గా ఉంటుంది. అంటే క్యారెక్టర్ వచ్చేసరికి 1 బైట్, ఇంటీజర్ వచ్చేసరికి 4 బైట్, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ బైట్ సైజులో అది స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. అది ఎందుకు అలా అని అంటే, ఇందాక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, పెద్ద పెద్ద ప్యాకెట్లో చిన్న చిన్న క్వాంటిటీ స్టోర్ చేస్తే మనం దాన్ని ప్రాపర్గా, ఆ ప్యాకెట్ని సరిగ్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. సో ఇక్కడ మెమరీ మేనేజ్మెంట్ని కూడా సరిగ్గా మనం యూటిలైజ్ చేసుకోవాలంటే, ఏ క్యారెక్టర్ టైప్ని, ఏ డేటా టైప్ని ఆ డేటా టైప్ పెడితే ఆ సైజ్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇంటీజర్ని, క్యార్ని తీసుకెళ్ళి ఇంటీజర్లో స్టోర్ చేసుకోవచ్చు, అది వర్క్ అవుతుంది. కానీ దానివల్ల ఏంటి, ఎక్సెస్ 3 బైట్స్ అనవసరంగా మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ క్యారెక్టర్ అనేది 1 బైటే కదా, అది ఎక్సెస్ ఉపయోగించుకుంటున్నాం కదా. దానివల్ల ఏంటంటే అప్లికేషన్ స్లో అవటం, లేకపోతే దాన్ని మెమరీని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం జరుగుతుంది. అందుకనే మనకి ఈ డేటా టైప్స్ అనేవి ఇన్ని డిఫరెంట్గా కేటగిరీస్ కింద సెగ్రిగేట్ చేయటం జరిగిందన్నమాట. అండ్ అందులో ఎంతెంత వాల్యూస్ స్టోర్ అవుతాయి అని చెప్పి తెలుసుకోవడం కోసం నేను మీకు ఆ గిట్ హబ్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో కింద. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ క్యారెక్టర్కి వచ్చేసరికి సైజ్ బైట్స్లో వచ్చేసరికి 1 బైటే తీసుకుంటుంది, కానీ అది రేంజ్ ఎంతవరకు స్టోర్ చేసుకుంటుంది అంటే -28, 128 to 127.
మీరు ఇక్కడ అగైన్ ఇంకొక డౌట్ రావచ్చు, క్యారెక్టర్ అని అంటున్నారు మళ్ళీ ఇక్కడ నెంబర్స్ ఎందుకు ఇస్తున్నారు, క్యారెక్టర్స్ అంటే ఏబిసిడీలు అలా కదా, మరి ఇక్కడ ఎందుకు రేంజెస్ ఇది అని అంటున్నారు అంటే, ఏ నెంబర్నైనా కానీ అంటే ఎస్ కానీ లేకపోతే ఏ క్యారెక్టర్నైనా కానీ బిహైండ్ ద సీన్స్ ఆస్కీ కోడ్లో అది స్టోర్ చేసి ఉంటుంది అనమాట. మనకి కంప్యూటర్స్కి ఎండ్ ఆఫ్ ద డే తెలిసింది జీరోస్ వన్స్ కాబట్టి అవన్నీ నెంబర్స్లోనే స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, ఆస్కీ కోడ్ అని చెప్పి ఉంటుంది, దాంట్లోకి ఈ క్యారెక్టర్స్ని కూడా దాంట్లోకి కన్వర్ట్ చేస్తుంది. అందుకని ఈ రేంజ్ అనేది -128 to 127 అనేది ఇలాగ ఇవ్వడం జరిగింది ఫర్ క్యారెక్టర్స్కి. అండ్ ఇంటీజర్స్కి వీటికి ఎలాగో మనకి నెంబర్సే కాబట్టి మీకు వీటి మీద పెద్ద డౌట్ రాకపోవచ్చు. ఇందాక మీకు వీడియోలో లాస్ట్ టైం చెప్పాను కదా, ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఫార్మాట్ ఐడెంటిఫైర్ అని చెప్పి డిస్కస్ చేసాం. చూడండి, అదే నేను చెప్తుంది అనమాట. ఫార్మాట్ స్పెసిఫైర్ అన్న ఫార్మాట్ ఐడెంటిఫైర్ అన్న రెండు సేమే, కానీ కరెక్ట్ వేలో చెప్పాలంటే ఫార్మాట్ స్పెసిఫైర్ కరెక్ట్, కానీ మెనీ అదర్ బుక్స్లో ఫార్మాట్ ఐడెంటిఫైర్ అని కూడా అంటారు, అది కూడా తప్పలేదు, బట్ ఫార్మాట్ స్పెసిఫైర్ అని కూడా అనుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇప్పటి నుంచి ఫార్మాట్ స్పెసిఫైర్ అని చెప్పి అనుకుంది. సో ఇది దీని షార్ట్ కట్ అనమాట. అంటే ఐ మీన్ ప్రింట్ ఎఫ్ అని ఇచ్చినప్పుడు ఒకవేళ ఒక క్యారెక్టర్ని ప్రింట్ చేయాలనుకుంటే కనుక దాని ఫార్మాట్ స్పెసిఫైర్ ఇది యూస్ చేయాలి. ఇంటీజర్ వచ్చేసరికి ఫార్మాట్ స్పెసిఫైర్ ఇది డి కానీ ఐ కానీ లేకపోతే %u కానీ ఫర్ అన్సైడ్ ఇంట్కి. ఓకేనా, ఇది ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను మీకు ఈ సి ఫైల్లో మీకు స్టోర్ చేసి అదే గిట్లో కమిట్ చేసి మీకు ఇస్తాను, మీరు అవన్నీ చూడండి. అండ్ ఈచ్ అండ్ ఎగ్జాంపుల్ మీరు వీలుంటే ట్రై చేయండి మీ వైపు నుంచి. అండ్ బిఫోర్ ఎండింగ్ ద కాల్ నేను ఇంకొక మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ప్రతి డేటా టైప్కి ఒక్కొక్క సైజు కొంత మెమరీ స్టోర్ చేసుకుంటుంది అని అంటున్నాం కదా, అది అలా ఎందుకు చేసుకోవడం అంటే మెమరీ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉండటం కోసం మనం అలా చేసుకుంటున్నాం అన్నాం కదా. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే, మీరు ఒక 10 kgs పట్టే ఒక బాక్స్లో 1 kg 2 kg పెడితే మిగతా 8 kgs ఉంటాయి కదా, 2 kgs పెట్టిన తర్వాత అదంతా మనం వేస్ట్ చేసేసుకుంటున్నాం కదా. అందుకోసం దాన్ని డేటా టైప్ అని చెప్పి ఆ 1 kg ఉన్న దాన్ని ఓన్లీ 1 kg సరిపడా బాక్స్లో పెట్టుకోవటం, ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మనం మెమరీని లేకపోతే ఆ స్టోరేజ్ని ఎలాగా మేనేజ్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే మెమరీని మేనేజ్ చేయడం కోసం అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అది రీజన్ ఈ డేటా టైప్స్ అనేది రావడానికి కానీ వీటికి కానీ, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇవన్నీ ఈ ప్రైమరీ డేటా టైప్స్లో మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఈచ్ డేటా టైప్కి డిఫరెంట్ స్టోరేజ్ చేస్తుంది, బైట్స్ స్టోరేజ్ చేస్తుంది బిహైండ్ ద సీన్స్ అని చెప్పి అనుకున్నాం కదా. అది ఎంత ఉంది ఏంటిది అని చెప్పి తెలుసుకోవడం కోసం మనం సైజ్ ఆఫ్ అని చెప్పి ఒక ఫంక్షన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఈ సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏంటంటే మనకి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్లోనే ఇది ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది. ఈ డిఫైన్ చేసిన తర్వాత మనకి ఈ ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు దీని రిటర్న్ టైప్ ఏమి ఇచ్చారని అంటే సైజ్ టీ అని చెప్పి ఒక రిటర్న్ టైప్ డేటా టైప్ ఇచ్చారన్నమాట. షార్ట్, ఇంట్, లాంగ్ ఎలాగో మనకి సైజ్ టీ అనేది కూడా ఇంకొక డేటా టైప్ అన్నమాట. ఓకే, సైజ్ టీ. సో ఇప్పుడు మనకేమైంది ఇక్కడ ఇలా ప్రింట్ చేసేటప్పుడు మనం ప్రింట్ ఎఫ్ ఫంక్షన్లో మనం లాస్ట్ టైం చూసుకున్నప్పుడైతే ఎప్పుడైతే మనం ప్రింట్ ఎఫ్ ఫంక్షన్లో మనం వేరియబుల్ని పాస్ చేస్తామో దాన్ని ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది ఇవ్వాలి, లేకపోతే అది ఏంటిదో అని చెప్పి తెలుసుకోలేదు ఫంక్షన్ అని చెప్పి అనుకున్నాం కదా. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రింట్ ఎఫ్ ఫంక్షన్లో ఎప్పుడు మనం ఫస్ట్ ఫార్మాట్ స్పెసిఫైరే ఇవ్వాలి, దాని తర్వాత కామా ఇచ్చి మనం ఏ వేరియబుల్ అయితే కాల్ చేయాలనుకున్నామో అది ఇవ్వాలి. ఓకేనా. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు హియర్, ఇక్కడ మనకి ఈ సైజ్ టీ అనేది ఏంటిది, సైజ్ ఆఫ్ అనేది ఫంక్షన్ ఏంటి, సైజ్ టీ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది అని చెప్పాం కదా. ఈ సైజ్ టీ అనేది రిటర్న్ చేసేటప్పుడు మనకి దీనికి ఫార్మాట్ ఏంటిది, మరి ఇక్కడ స్పెసిఫిక్ ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే లేదు కదా. దానికోసం మనం ఏం చేస్తాం అంటే దీన్ని ఈ సైజ్ టీ అనే దాన్ని కన్వర్ట్ చేయాలన్నమాట. ఆ కన్వర్ట్ చేయడం కోసం మనం ఇలా రాసుకుంటాం. దీని మీనింగ్ ఏంటంటే ఇందాక మీకు కూడా చెప్పాను, ఈ పర్సంటేజ్ మీనింగ్ ఏంటంటే స్టార్ట్ చేయి అని చెప్పి, ఈ జెడ్ అంటే మీనింగ్ ఏంటంటే మాడిఫైయర్ అని చెప్పి. ఓకే, మనకి అగైన్ మళ్ళీ మాడిఫైయర్ అంటే ఏంటంటే ఈ స్ట్రింగ్ సైజ్ టీకి మనకి ప్రాపర్ ఫార్మాట్ స్పెసిఫైర్ లేదు కాబట్టి దాన్ని మాడిఫై చేస్తున్నాం. ఎందులో మాడిఫై చేస్తున్నాం, క్యార్లోకి కానీ ఇంట్లోకి కానీ లేకపోతే లాంగ్లోకి కానీ ఇలాగా
ఎగ్జాంపుల్ మీకు చెప్పడం కోసం ఇలాగ మోడిఫై చేస్తున్నాం అన్నమాట. దానికి ఈ సైజ్ టీ అనే దానికి వచ్చేసరికి మోడిఫైయర్ వచ్చేసరికి మనకి జీ అని ఉందన్నమాట. అలాగే మనకి ఇప్పుడు షార్ట్ అనే దాన్ని మోడిఫై చేయాలనుకోండి, మనం అగైన్ ఇలాగా ఈ ఫస్ట్ రెండు అక్షరాలు ఇచ్చాం కదా, పర్సెంటేజ్ జీ అని చెప్పి, ఆ జీ అనేస్తే కుదరదు, అప్పుడు హెచ్ అని చెప్పి ఇవ్వాలన్నమాట. పర్సెంటేజ్ హెచ్ అని చెప్పి. ఒకవేళ క్యారెక్టర్ టైప్ ని మనం మోడిఫై చేయాలనుకోండి, హెచ్ అని ఇవ్వాలి. అలాగే లాంగ్ అనే దాన్ని మోడిఫైర్ చేయాలంటే ఎల్ అని చెప్పి ఇవ్వాలి. లాంగ్ అని చెప్పి దాన్ని డేటా టైప్ ని మోడిఫై చేయాలి అని అంటే ఎల్ఎల్ అని చెప్పి ఇవ్వాలి. సైజ్ టీకి ఎలాగో మనం డిస్కస్ చేసాం జీ అని చెప్పి. అండ్ లాంగ్ డబుల్ అయితే కనుక ఎఫ్ అని చెప్పి ఇవ్వాలి. ఓకే, వీటన్నిటిని మాడిఫైయర్స్ అని అంటారు. ఓకే, ఈ మాడిఫైయర్స్ అంటే ఏంటంటే ఇందాక మీకు చెప్పాను కదా, ఈ సైజ్ టీకి స్పెసిఫిక్ ఫార్మాట్ స్పెసిఫైర్ లేదు కాబట్టి దీన్ని కన్వర్ట్ చేస్తున్నాం. ఈ జెడ్ మాడిఫైయర్ని యూజ్ చేసి ఎందులో కన్వర్ట్ చేస్తున్నాం, యూలోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఈ యూ అనేది ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటిది, ఇక్కడ యూ అంటే మనకి ఇదిగోండి, ఇది అన్సైన్డ్ ఇంట్ అయితే అన్సైన్డ్ షార్ట్ ఇంట్ అని కదా అనుకోవచ్చు అనమాట. ఓకే, అన్సైన్డ్ ఇంట్లోకి మోడిఫై చేయి. ఇప్పుడు సైజ్ ఆఫ్ ఇంట్ అని చెప్పి నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. ఇవన్నీ టైం సేవింగ్ పర్పస్ కోసం ముందుగానే రాశాను. ఈ సైజ్ ఆఫ్ క్యారెక్టర్ కి జీలోకి, అంటే క్యారెక్టర్ సైజ్ ఆఫ్ అని అంటే ఏంటి, సైజ్ టీలోకి రిటర్న్ చేస్తుంది కదా వాల్యూ, ఆ రిటర్న్ ని మనకి ఫార్మాట్ ఐడెంటిఫైర్ యూ అంటే అన్సైడ్ సైన్డ్ ఇంట్ లోకి మార్చు అని చెప్పి అర్థం మాట. ఓకేనా, ఇది ఈ ఇలాగా ఫంక్షన్ లో ఈ స్పెసిఫిక్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఇస్తే అర్థం అవుతుంది. ఈ స్లాష్ అనేది ఎందుకు వాడుతున్నాం అని అంటే, ఇది ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ కి వెళ్ళు, ఆ తర్వాత వెంటనే ప్రింట్ చేయకు అని చెప్పి అర్థం. ఓకే, అండ్ మరి ఈ ఎల్యు అంటే ఏంటి అని చెప్పి చూసుకుంటే, మనకి విండోస్ లో వచ్చేసరికి జీ అని చెప్పి రాస్తాం, అదే లినక్స్ లో వచ్చేసరికి దీని సైజ్ టీకి ఎల్ అని చెప్పి రాస్తాం. అండ్ ఈ కోడ్ అయితే ఏదైతే మొత్తం రన్ చేస్తున్నానో ఇది మనకి కోడ్ స్పేస్, గిట్ హబ్ లో కోడ్ స్పేస్ అనే దాన్ని ఉపయోగించి రన్ చేస్తున్నాను. బిహైండ్ ది సీన్స్ ఇదంతా లినక్స్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి ఇది కూడా వర్క్ అవుతుంది. అండ్ బట్ ఇది కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఈ ప్రోగ్రామ్ ని రన్ చేశాను అనుకోండి, మనకి అవుట్పుట్ వచ్చింది చూసారా. క్యార్ అనేది 1 బైట్ తీసుకుంటుంది, అన్సైన్డ్ క్యార్ అనేది 1 బైట్, తర్వాత ఇంట్ అనేది 4 క్యారెక్టర్స్, తర్వాత మళ్ళీ అగైన్ ఇంట్ అయినా ఇచ్చాను. ఓకే, ఇవన్నీ 4 బైట్స్ అని చెప్పి తీసుకుంటుంది అని చెప్పి ఇక్కడ మనకి అవుట్పుట్లో వచ్చింది 114 అని అంటే అదే దాని అర్థం. ఓకేనా, ఈ డేటా టైప్స్ అంటే ఏంటి, ఆ డేటా టైప్స్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈచ్ కంపైలర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజులో ఇస్తుందన్నమాట. ఇక్కడ 4 ఇచ్చింది కదా అని చెప్పి అన్ని కంపైలర్స్ లేకపోతే అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ సేమ్ 4 అలొకేట్ చేస్తాయంటే కాదు. ఈచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కొక్కలాగా అలొకేట్ చేస్తుంది. ఇది మనం లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో 1 బైట్ 4 బైట్స్ కింద దీన్ని డిఫైన్ చేశారు. ఓకేనా, అది తెలుసుకోవడం కోసం మనం ఈ సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు ఇది కూడా ఎందుకు రాసామో ఈ ఫంక్షన్లో ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ ఎందుకు ఇచ్చామో కూడా తెలుసుకున్నాం కదా, దాని రీజన్స్ కూడా ఇక్కడ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను అసలు ఈ కంపైలర్ని ఏంటి, దాన్ని ఎలా రన్ చేయాలి, ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, బట్ షార్ట్గా నేను మీకు వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.